హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు పెద్దవాళ్ళ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి చూపిస్తున్నాను. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి నెక్ చిన్నగా చూడండి. ఇది చుట్టుకొలత కరెక్ట్ కుట్టుది, ఎక్స్ట్రా కుట్టది. నెక్ చిన్నగా ఉండి పెద్దవాళ్ళ బ్లౌజు క్రాస్ కటింగే, నార్మల్ కటింగ్ కాదు. ఇగో హైట్ మొత్తం బ్లౌజ్తోనే చూపిస్తున్నాను, టేప్ లేకుండా. నెక్స్ట్ రోజు 3 ఏళ్ళు. పీకి చంకెట్టు ఎక్స్ట్రా కుట్లవి. నెక్స్ట్ ఇది కుక్కల పట్టి పట్టుకొని చంక ఎట్లా ఎంత ఉందో చూసుకొని పెట్టాలి. నెక్ బ్యాక్ నెక్ నేను చూపించేంత బ్యాక్ పార్టీ. చూడండి, గుర్తులన్నీ ఇలా పెట్టుకున్న తర్వాత స్కేల్తో డ్రా చేసుకోవాలి. కొంచెం బాడీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం వెడల్పుగా ఉంటే ఫ్రీగా ఉంటుంది అన్నట్టు. ఇళ్ళకే ఇట్లనే కరెక్ట్గా తీస్తే ఇది ఫ్రీగా ఉండదు. ఇలా మొత్తం డ్రా చేసుకోవాలి. చేసిన తర్వాత ఇలా షేప్ చేసుకోవాలి. నెక్ షేప్ చేసిన తర్వాత ఇగో చంక షేపు. చూడండి, ఇటు బెత్తెడు ఇది. ఇది బ్యాక్ పార్ట్. చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. చుట్టుకొలత, ఎత్తు, ఏంది నెక్ వదిలేసిన, పీటి అంటే షోల్డర్, చంక రౌండ్ షేప్ చేసిన నెక్. చూడండి, ఇలా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ముందు భాగం బ్యాక్ పార్ట్ అయింది కదా. ఇగో బ్యాక్ పార్ట్ ఇలా ఉండే, బ్యాక్ పార్ట్ ఇలా ఉండే కదా. దీన్ని తీసి ఇలాగే క్రాస్ కటింగ్కి ఇలా పెట్టాలి. అటు ఇటు తిరిగేయడం అట్లా ఏం చేయొద్దు. ఇలా సరి చేసుకుంటూ చూసుకుంటూ కిందికి పక్కలకు సైడ్లకు అంతా చూసుకుంటూ ఇలా సరి చేసుకోవాలి. సరి చేసుకున్న తర్వాత చుట్టూ డ్రా చేయాలి.
టూ ఇంచ్ కంటే పాయింట్ కొంచెం దిగింది, కొంచెం పాయింట్ దిగింది కాబట్టి షేప్ అన్నది కొంచెం ఇలా వెళ్తుంది. మళ్ళీ ఇదే లైన్కు ఇలా టచ్ కావాలి. ఇప్పుడు ఇదే లైన్కి ఇలా టచ్ అయ్యి నెక్స్ట్ ఇది చూసుకుందాము. ముందు నెక్ ఇది లో చంక గీసిన ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇలా ముందు నెక్ అనేది ఇలా కొలుసుకున్నాను. ఇదిగోండి ఇలా షేప్ చేసేయాలి. ఇది ఇప్పుడు ముందు భాగము చూడండి ఎంత ఈజీగా. చూడండి ఈ పాయింట్ అన్నది దిగింది, కొంచెము లావుగా ఉంటుంది కాబట్టి పాయింట్ దిగింది. పాయింట్ దిగిన కాడికి వెళ్ళి ఇలా షేప్ చేసుకొని మళ్ళీ ఇదే లైన్లో డ్రా చేసేలా. నెక్స్ట్ ఇది ఉన్న కొలతను బట్టి ఉక్కు పట్టిని బట్టి కొలుసుకోవాలి. ఇది అంటే చంక రౌండ్ వెనకాల గీసిన డ్రా చేసినాం కదా, దానికంటే ఇది లో చంక. ఇప్పుడు కట్ చేద్దాం. చూడండి మీటర్ పావు తీసుకున్నాం మేము. మీటర్ పావు తీసుకున్న క్లాత్కు చంకబట్ట పడకుండా ఇలా తీసుకోవాలి. చూడండి ఇలా హోల్డింగ్ చేసుకోవాలి. మనం నార్మల్గా అయితే ఇలా పెట్టుకుంటాం కదా, ఇలా 4 మట్టలు 2 చేతులకు 4 మట్టలు ఇలా పెట్టుకుంటాం కదా. ఇలా కాకుండా ఇది అన్నది ఇటు సైడ్ వేయాలి. సైడ్ వేసి ఉన్నది కదా, దీన్ని ఇప్పుడు 4 మట్టలు కింద ఇవి 2 మట్టలు, ఇది 2 మట్టలు, ఈ 4 మట్టలను చూసుకోవాలి. ఇది నేను మల్పని కానీ 1 ఇంచ్ వదిలేస్తున్నా. ఇది కరెక్ట్ కుట్టుది. ఇది చేతి ఎత్తు. ఇది కరెక్ట్ కుట్టుది, ఎక్స్ట్రా కుట్టుది. ఎక్స్ట్రా కుట్ల 2 ఇంచెస్ ఎక్స్ట్రా కుట్లది. ఇది చేతి షేపు. లైన్ కొట్టుకొని, మీకు లైన్ కొట్టుకొని ఈజీగా అనిపిస్తే ఇలా లైన్ కొట్టుకొని ఈ చంక రౌండ్ ఇక్కడ ఉంది ఇలా. క్రాస్ పట్టికి ఇటు కుట్టుకు
చుట్టూ సరిపోతలేదు. ఇది మిడిల్కి వచ్చేసరికి ఇది స్ట్రైట్గా రావాలి. స్ట్రైట్గా వచ్చిన తర్వాత ఇలా క్రాస్, ఇది క్రాస్ పట్టి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెయిన్ పార్ట్ను ఇలా లైనింగ్ పెట్టుకుంటూ ఇలా కట్ చేయాలి. హ్యాండ్స్ ఇలా పెట్టి కట్ చేసిన ఈ పీస్లే సంకలకి ఇస్తావా? ఈ పీస్లు సంకలకి ఇస్తా. సరిపోకపోతే వెరైటీ తీద్దాం. అదే క్లాస్ మటుకు సరిపోతాయి. క్లాస్ ఎందుకు తీయో స్ట్రేట్ తీస్తావని నేను ఇది తీసేస్తా అనేట్టు మటుకు అట్లా తీస్తా నేను. ఇక కటింగ్ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు అతికేసిన తర్వాత ఈ పీస్ ని ఇట్లా తీస్తాం కదా, ఆయన తెలియక వాళ్ళు ఇట్లా అతికేసిన తర్వాత తీసిన తర్వాత అతికేసిన తర్వాత అవి తీసి వీటినే తీసి మళ్ళీ కట్ చేస్తాం కదా, తీసిన తర్వాత ఇట్టేస్తా. సరిపోతుంది, దీనికి సరిపోతుండొచ్చు. అట్లాంటప్పుడు ఇది కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి. సరిపోతే ఎక్కువ కట్ చేసుకోవాలి. ఇటు క్లాత్ చూసుకునేది ఉండే. ఇప్పుడు ఈ పక్కన పెట్టు, ముందు బాగా ఇటు జరంత అచ్చుల క్రాస్ పట్టి పట్టుకుంటే ఇంకా ఇట్లా పెట్టన్నది నేను పెట్టలేను. ఇగో ఇట్లా ఇది వెనుక భాగం పెట్టాం కదా, వెనుక భాగం చంకలు ఉంటాయి కదా, ఆ చంకల ఈ పీటిని పెట్టాలి, ఈ షోల్డర్ని. ఇలా క్లాత్ వేస్ట్ కాకుండా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ క్రాస్ పట్టీలు వెళ్తాయి, మంచిగా వెళ్తాయి. క్రాస్ కరెక్ట్గా వస్తుంది. ఇంట్లో ఉప్పటి కాజా పట్టేస్తుంది. కొంచెం ఆలోచించి కట్ చేస్తే అయిపోతుంది. కట్టింగ్ పైన క్లాత్ కట్ చేసుకునడం, లోపల లైనింగే కాదు పైన క్లాత్ కట్ చేయడం. ప్యూర్ అద్దాలు కావు కదా ఇవి, కావు. అది చూసుకోవాలి ఎప్పుడు కానీ మీరు కూడా. ఇలా మంచిగా నీట్గా రౌండ్గా చుట్టుకొని పెట్టుకోవాలి. అంత బట్టన్ అంతా పిసి పిసికి చేయొద్దు. ఇది కట్ చేయక కుట్టిన తర్వాత ఒక గింట కూడా క్లాత్ వేస్ట్ కానీ మంచిగా క్రాస్ పెట్టి ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం ఆలోచించి ఇక కట్ చేస్తాం అనుకో, ఇట్లా ఎక్స్ట్రా కట్ చేస్తాం. ఇంత ఎక్స్ట్రా కట్ చేస్తే మళ్ళీ ఇంత తక్కువ పడినే పడుతుండొచ్చు. ఇది సరిపోతుంది, వేరేదైతే అట్లా అవుతుంది. ఇది సరిపోతుందా? ఇది సరిపోతుంది. వస్తుంది గీడ లేదు, గీడ సరిపోవట్లేదు. లేకపోతే ఇట్లా కాదా? క్రాస్ పట్టి బాగా వచ్చింది చూడు, కరెక్ట్ వచ్చింది కదా. ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి, పెట్టి చూసుకోవాలి ఫస్ట్ క్లాత్. కట్ చేస్తూ పోవద్దు, ఆలోచించకుండా కట్ చేసినాం అనుకో, అన్ని పెట్టుకోకుండా అది ముందు బాగా మస్తు క్రాస్ పెట్టేస్తే ముందు. ఎందుకంటే అది వర్క్ చేసిన బ్లౌజ్ కానీ వాళ్ళు కూడా కొంచెమే ఇస్తారు, ఎక్కువ ఇయ్యరు కదా. చీరలలో కూడా అట్లా ఇస్తారు కొంచెం కొంచెం. దగ్గర కూడా లేడు అత్తు దగ్గరికి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఓకే. కట్టింగ్ వీడియోని ప్లస్
మెయిన్ మొత్తం పెయిన్ పార్ట్ ఎట్లా కట్ చేసుకోవాలి, ముందు భాగం కానీ చంకలల్లో కానీ ముడతలు రాకుండా. పెద్ద సైజు వాళ్ళు అంటే పెద్ద సైజు అమ్మకు వెనక నెక్కు చిన్నగా ఉండి కదా, వెనక నెక్కు చిన్నగా ఉంటుంది. భుజం ఎంత తీసుకోవాలి, మెడ ఎంత తీసుకోవాలన్న పాయింట్ తోటి ఈ వీడియో చివరి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.